రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర, శాంతి భద్రతలను కాపాడడంలో మీరే ఫ్రంట్ రన్నర్స్. సంకల్ప బలం ఉంటే సమస్యము సాధ్యమే అని నిరూపించారు. విధుల నిర్వహణలోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. చిత్తశుద్ధితో నిధులు నిర్వహిస్తున్న నైపుణ్యం కూడా పెంచుకోవాలి. మీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఒంగోలులో పండుగ వాతావరణంలో ప్రారంభమైన కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ పివి రాజాబాబు, ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు, ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత, పీటీసీ ప్రిన్సిపాల్ రాధిక, సీనియర్ ఐపీఎస్ అధికారి సరిత, ఇతర అధికారులు పాల్గొన్నారు. పట్టుకొని దాదాపు 4 లక్షల మందితో పోటీపడి 6,100 ఉద్యోగాలు. ఇక్కడ ఈ పీటీసీలో 498 మహిళా కానిస్టేబుల్స్ అన్ని చెక్ చేసి సక్రమంగా అన్ని ఫిట్ ఫర్ డ్యూటీ అన్న వాళ్ళని సెలెక్ట్ చేయడంతో పీచమణించడానికి కూడా వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక ఝాన్సీ బాయ్, ముఖ్యంగా ఆయుధాలను పట్టుకోవడం ఎట్లా, ఫైర్ ఆర్మ్స్ ని ఎలా పేల్చాలి, పిస్టల్ ఎలా కాల్ చేసి శిక్షణకు వచ్చినటువంటి కానిస్టేబుల్స్ అందరికీ ఇదే చెప్తున్నాము. మన భారతదేశంలో చక్కగా సమన్వయం చేసుకుంటూ జిల్లాని చాలా అభివృద్ధిలోకి ఎప్పుడూ మీకు జతగా ఉంటాడనేది కూడా మీకందరూ కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఉన్నది ఒక సంకల్పం మీద తీపి పక్షి అని వీలైతే మా పిల్లలు We are not extraordinary human beings. కాంపిట్ అవుతున్నారు అబ్బాయిలు, ఇక మీరు జాగ్రత్త పడి అమ్మాయిలతో పోటీ పడాలి అని. తొమ్మిది నెలల శిక్షణ కార్యక్రమానికి కూడా ఈరోజు చాలా ప్యాషనేటిక్గా వచ్చారు ఇక్కడికి. నేను చాలా సందర్భాల్లో అంటాను, పోలీస్ ఉద్యోగం ఏదో ఉద్యోగంలా చేస్తే ఉద్యోగం చేయలేం, ఒక ప్యాషన్తో పనిచేస్తేనే పోలీస్ ఉద్యోగం చేయగలం. ఎందుకంటే ఇందాక చెప్పారు, ఒక శిక్షణ కార్యక్రమం ఒక శిక్షలా కాకుండా కాదు, ఈ 9 months మీ తాలూకా ట్రైనింగ్ మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన అవ్వాలి. అదేవిధంగా చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలబడే పరిస్థితి కూడా ఈ 9 నెలల శిక్షణ కార్యక్రమం ఉండాలి. చాలామంది ఏమంటారంటే మహిళలు కదా, తక్కువ పరిగెట్టండి, లేకపోతే తక్కువ ట్రైనింగ్, ఏం అవసరం లే. అబ్బాయిలు మీరు ఏమనుకోకండి, ఒక విషయం చెప్పాలి, మీ అందరికీ కూడా తెలియజెప్పాలి. అమ్మాయిలు ఎంత మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారంటే చాలా సందర్భాల్లో కూడా నేను చెప్తా, ఒక బిడ్డని కనేటప్పుడు అంటే మనకి బిడ్డకి పుట్టేటప్పుడు ఆ తల్లి పడే పెయిన్ ఏదైతే ఉంటుందో ఇంచుమించుగా 9-10 కత్తిపోట్లు మన కడుపులో దించిన తర్వాత ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఒక బిడ్డకి జన్మనివ్వడానికి ఒక ఆడది పడే పెయిన్ అది. పోలీస్ ఉద్యోగం అనేసరికి ఇందాక చెప్పారు, లాఠీలు పట్టామా, లేకపోతే గన్ చూపించామా, లేకపోతే పోలీస్ డ్రెస్ వేసుకొని నలుగురిలోని జబర్దస్త్గా నుంచున్నామా అన్నది కాదు. నిజంగా పోలీస్ అనే పదం ఉపయోగిస్తేనే ఏదో రెండే రావాలి, ఒకటి గౌరవం రావాలి, ఒక భయం రావాలి. ఈ రెండు కనిపిస్తేనే పోలీస్ అక్కడ నుంచున్నారన్న ధైర్యం ఉండాలి. మీ జీవితాల్లో చాలా కాలం నుంచి ఎదురు చూసినటువంటి ఒక భద్రత, ఉద్యోగ భద్రతతో పాటు మీలో ఒక విశ్వాసం, ఈ రాష్ట్రానికి పౌరులకి సేవ చేస్తామని చెప్పేసి మీరు కఠోర దీక్షతో ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ చేసి ఈ స్థాయికి వచ్చినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. మీకు కూడాను ఉద్యోగ నియామకాలు ఇచ్చేదానికోసం మన ముఖ్యమంత్రి గారు మీకు అడ్డంకులుగా ఉన్నటువంటి అవరోధాలన్నింటినీ తొలగించి మీకు ఉద్యోగం కల్పించడంలో విశేషంగా కృషి చేసినటువంటి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అందులో కీలకంగా వ్యవహరించిన మన హోమ్ మినిస్టర్ అంతా గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే, మంగళగిరిలో ఒక వేదికలో మీరు మీ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి జాతికి మీరు ఏం చేయాలి, మీరు కొత్తగా అవసరం చేసినప్పుడు కొంతమంది కానిస్టేబుల్స్ చెప్పినటువంటి వాళ్ళ చెప్పిన విషయాలు ప్రజలందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా మీ నేపథ్యాలు కూడా ముఖ్యమంత్రి గారు ప్రశ్నించడం జరిగింది. ఆల్మోస్ట్ 6,100 కానిస్టేబుల్స్ were recruited in one go. It is the first of its kind in the state. ఈ కానిస్టేబుల్
అనేది యాక్చువల్గా దిస్ పొజిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫీల్డ్ లెవెల్లో రెవెన్యూ సైడ్ విఆర్ఓస్, సో ఎనీథింగ్ విచ్ ఇస్ హ్యాపెన్ లైక్ ఒక ఇష్యూ ఏదో జరిగినప్పుడు ఫస్ట్ అడిగేది ఏంటంటే ఆ పర్టికులర్ కానిస్టేబుల్ పిలిచి అడుగుతారు. సో ఈజ్ ది ఆర్ షీ ఈజ్ ది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అది. కానిస్టేబుల్ అంటే ఆల్మోస్ట్ ఈవెన్ ద క్యాడర్లో చిన్నదైనప్పటికీ కూడా రెస్పాన్సిబిలిటీలో ద హయ్యెస్ట్ అండ్ మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్కి వచ్చారు. యూ వెంట్ త్రూ ఆల్ డిఫికల్ట్ టెస్ట్ యాజ్ రాధిక గారు చెప్పినట్టు అన్నీ జయించుకుని ఫైనలీ యూ కమ్ టు అ స్టేజ్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ ట్రైనింగ్. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్? యాజ్ ఆల్వేస్ ద ఆనరబుల్ సీఎం సేస్, ఫిజికల్గా వర్క్ చేయడం కాదు, మెంటల్గా బాగా వర్క్ చేయాలి. దట్ మీన్స్ స్మార్ట్ వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.